కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయిన వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఈ రెండేళ్లలో కూటమి చేసిన అరాచకాలు అక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే అక్రమాలకు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అన్యాయాలు వీటన్నిటిని చూస్తూ ఉంటే మాకు శ్రీశ్రీ గారి పొయిటరీ గుర్తొస్తూ ఉంటుంది. ఎంతటి నీచులు, ఎంతటి నికృష్టులు, ఎంతటి అరాచకవాదులు, ఎంతటి హీనులు, ఎంతటి దీనులు, ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతి పరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు పిహెచ్డి కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ మోసం చేస్తూ అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు, తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం, అంటే యథారాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో, జగన్ గారి హయాంలో ఎంత నిర్భయంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి ఆ రోజు. అట్లాంటి ప్రశాంతమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం ద్వారా ప్రజలకు కల్పిస్తే ఈ రోజు ఎవరి స్థలం తెల్లవారేసరికి కబ్జా అవుతుందో స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి బినామీలు, వాళ్ళ కొడుకు బినామీలు, వాళ్ళు అందరూ కూడా ఇలా తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మెస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీసు చూస్తే ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తా ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రమంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ల పరిపాలనలాగా, వీళ్ల ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తూ ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే పాము తన పిల్లల్ని తిన్నట్టుగా సొంత పార్టీ వాళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేట్లా. ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి ప్లాన్ కానివ్వండి, వీటన్నిటిలో సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేస్తూ దారుణంగా మరి వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తా ఉన్నారు. అలాంటి సంఘటన అందరికి కూడా తెలిసిందే. అది మురళీమోహన్ గారు పాపం ఎన్ఆర్ఐ, ఎంతో కష్టపడి ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన, రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్వేరు, అలాగే వివాహం చేసుకొని ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరి కష్టార్జితం, ఇద్దరి శ్రమ, ఇద్దరి రక్తం, అంత శ్రమ దోపిడీ చేశారంటే వాళ్ల కష్టార్జితం పైసా కూడబెట్టుకొని వాళ్ళ సొంత ఊరు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర ఇక్కడ ప్రజలకు ఏదో మేలు చేయాలి, అదేవిధంగా వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలి అని మాల్ కట్టారు, ఇంకా ఏవేవో పెట్టారు అక్కడ. అట్లా చేసి కష్టపడి అప్పు చేసి మరీ కూడా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏమైంది ఈ రోజు అంటే, ఈ రోజేంటి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి అనుకుంటాను ఈ విధమైన హెరాస్మెంట్. అమ్మాయి స్వయంగా ఉన్నారు గనక వారే చెప్తారు ఈ విషయాన్ని. అక్కడ టెంట్లు వేసి ఉంటాయి చూడండి. ఆ టెంట్లో ఎవరు మనుషులు ఉంటారంటే పత్తిపాటి పుల్లారావు మనుషులు ఉంటారు. పత్తిపాటి పుల్లారావు ఎవరంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో మినిస్టర్ కూడా. మినిస్టర్గా చేసిన వాడు బుద్ధి జ్ఞానం, కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేవాడు ఉంటే తన నియోజకవర్గం
తన కమ్యూనిటీ, అదేవిధంగా తన సొంత పార్టీ మనిషి, అలాగే ఎన్ఆర్ఐ, ఈ దేశానికి గర్వంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా స్వదేశంలో స్వప్రాంతంలో తమ జన్మభూమిలో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు పంపిస్తే అట్లాంటి ఆస్తిని కబ్జా చేసి కూర్చుంటారా? ఎంత అన్యాయము, ఎంత దారుణం అంటే కోర్టులు కూడా తీర్పు చెప్పి వాళ్ళ ప్రాపర్టీని ఒప్పజెప్పండి అంటే కోర్టులో సరేనంటున్నారు, బయటకు వచ్చేమో మోసం చేస్తా ఉన్నారు. ఆఖరి కోర్టు పోలీసుల్ని ఇస్తే పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఊరికే రోజు డ్యూటీ వస్తున్నారు, ఎక్కడో పక్కన కూర్చుంటున్నారు. కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పేకాట్లు ఆడుకుంటూ వచ్చే వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ బిజినెస్ ను కంప్లీట్ గా నాశనం చేశారు. ఇప్పుడు ₹1 లేదు పాపం. లోన్స్ రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఆ దిగులుతోనే ఆయన ఎంత మరి చిక్కి శల్యమైపోయారంటే ఆయన ఎంత కృషించిపోతున్నారో, ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళకు కూడా కడుపు తరుక్కుపోతా ఉంది. ఎంత బాధ కలుగుతా ఉందో. ఆ కోట్ల ఆస్తిని కాజేయాలనే ఒక దుర్మార్గపు సంకల్పంతో పత్తిపాటి పుల్లారావు, అతని భార్య, అతని అనుచరులు అందరూ కలిసి ఇంత దారుణానికి దిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె తన బాధను చెప్పుకోవడం జరిగింది. ఆయన స్పందించారు వెంటనే. మహానుభావుడు, ఎందుకంటే దీనబంధే ఆయన. ఎవరి కష్టాలైనా ఓపికగా వింటారు, వారికి సాయం చేయడానికి నిలబడతారు. అందుకని ఆయన అదే అన్నారు, తప్పకుండా అమ్మా మా న్యాయపరంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది, అదేవిధంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా చెప్పండి, పార్టీ అండ మీకు ఉంటుందని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆ విధంగా కొంత వారికి ఒక స్వాంతం లభించింది, ఊరట దొరికింది. కనుక ఈ రోజు ఆమె అనుభవించిన బాధ, వాళ్ళ కుటుంబం పడ్డ బాధ, వాళ్ళు చేసిన మోసాన్ని గురించి స్వయంగా కృష్ణకుమారి వారి పేరు, మురళీమోహన్ చౌదరి ఆయన పేరు, ఆయన భార్య వీరు నిన్న అమెరికా నుంచి నిన్ననే వచ్చారు బాబు. నిన్న వచ్చి వెంటనే మేము ఇటు రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కోసం. ఈ రోజు కలిసి వారు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ జరిగిన పరిస్థితి, ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో. వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఇక్కడ వీళ్ళు వాళ్ళ భూముల్ని కబ్జా పెడుతున్నారో, వాళ్ళ ఆస్తులను దోపిడీ చేస్తున్నారో. ఇది అసలు దేవి పరిపాలన? ఇది ఎక్కడ రాక్షస పరిపాలన? ఇంత నిరంకుశ విధానం ఏంటి? కేసులు లేవు, ఎవరి మీదను కూడా పట్టుకునే పరిస్థితి